अस्सलाम वालेकुम नमస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మీ అల్లరి పిల్ల ఒక 4-5 డేస్ నుంచి అయితే వీడియోస్ పెట్టట్లేదు ఏమో మూడ్ అప్సెట్గా లోన్లీగా అనిపిస్తుంది ఆఫీస్కి వెళ్ళినా సరే కరుణ దీది లేకపోవడం వల్ల అవన్నీ మాట మిక్స్డ్ ఎమోషన్స్ ఈరోజు మాత్రం సాటర్డే వీక్ ఆఫ్ కదా సో మమ్మీ నేను కలిసి బయటకు వెళ్దామని అనుకున్నాము ఈరోజు 14th చెన్నై షాపింగ్ మాల్ ఓపెనింగ్ అని వైజాగ్లో తెలిసింది సో అందుకోసమే అక్కడికైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము చలో ఈరోజు బ్లాగ్ అయితే మీతో కంటిన్యూ చేస్తాను ప్లీజ్ డూ వాచ్ కంప్లీట్ వీడియో నాకు షాపింగ్ పార్ట్నర్ తిరగడానికి అవుటింగ్ పార్ట్నర్ అన్నీ మమ్మీ కదా తనతోనే వెళ్ళిపోతున్నా నేను నా గూగుల్ మ్యాప్ స్టార్ట్ చేశాను తెలుసు కదా నేనే మా మమ్మీ డైరెక్షన్స్ అన్నీ చెప్తున్నా ఇలా ఎలా వెళ్ళాలి అని అప్పుడప్పుడు గొడవలు అయిపోతాయి మా ఇద్దరికి రాంగ్ రూట్ చెప్పావు అది చెప్పావు ఇది చెప్పావు అంటది జూట్ అంట నేనే కదా చెప్తా నీకు ఎలా వెళ్ళాలో ఇదిగోండి ఇది చెన్నై షాపింగ్ మాల్ నేను బ్యానర్స్ మాత్రమే చూపిస్తున్నా ఈరోజు ఫుల్ ట్రాఫిక్ ఉంది అది కూడా ఈరోజు శ్రీలీల వచ్చి ఓపెనింగ్ అనేది చేశారు ఏం బ్లాగ్స్ రా హాయ్ వాళ్ళ ఛానల్ నేమో ఈశ్వరి టాక్స్ వెళ్ళి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి వాళ్ళు కూడా వ్లాగింగ్ చేస్తారంట నేను వీడియో తీసినప్పటికీ తను అడుగుతున్నారు సో వాళ్ళిద్దరు కూడా చెన్నై షాపింగ్ మాల్కే వెళ్తున్నారు ఓపెనింగ్ అయిపోయింది అనుకున్నాము ఇప్పటికి నార్మల్గానే ఉంటుంది అని కానీ చూస్తే ఫుల్ జనం ఉన్నారు చూద్దాం మా మమ్మీకి ఇక్కడ స్పేస్ ఉంచాను బండి పెట్టడానికి ఒక నిమిషం ఆగండి లేడీస్ వాళ్ళు ఆగండి అరే ఎందుకు వస్తున్నారు చెప్తున్నాడు కదా ఫుల్ ఆన్ క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు నేను ఒక్కదాన్ని లోపలికి వచ్చా ఇంకా మమ్మీ బయటనే ఉంది కొంతమందినే పంపిస్తారు ఇంకా మా మమ్మీ నా చెయ్యి వదిలేసింది నేను వచ్చేసాను లోపల అంటే ఇలా ఉంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ షాప్ దగ్గర చెలక్కాయలు బండి ఉంది మా మమ్మీ తీసుకుంది నాకు ఇష్టం ఉండదు ఎప్పుడైనా ఇవన్నీ వల్చేసి ఇస్తే అప్పుడు తింటా కానీ మా మమ్మీకి అయితే చాలా ఇష్టము అందుకోసమే బైక్ ఇక్కడ పార్కింగ్ చేసాం మేము అంత దూరం వెళ్ళి తిరగాలి లేదంటే అక్కడ అంత దూరం అందుకే మా మమ్మీ చూడనిట్టు దూకేద్దాం అని చెప్పి అబ్బా నవ్వులేక చేసిన అందరూ చూడు ఎలా చూస్తున్నారు దిగు మమ్మీ ఏదో ఇల్లులా కూర్చున్నావు స్ట్రీట్ షాపింగ్కి వచ్చాం ఇయర్ రింగ్స్ ఇవన్నీ తీసుకోవడానికి ఇయర్ రింగ్స్ తీసుకున్నా ఇంటికి వెళ్ళాక చూపిస్తాను మీకు ఏం తీసుకున్నా అనేది మమ్మీ ఏమో చాయ్ తాగుతుంది ఎక్కడ దొరికిందిరా అన్ని షాప్స్కి తీసుకుని వస్తారు కదా అది తీసుకొని వచ్చారంట నేను ఇంకా ఏం తీసుకున్నాను ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్నావన్నీ ఇంటికి వెళ్ళాక నేను చూపిస్తాను ఓకేనా మా ఊర్లోనే పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు మామయ్య వాళ్ళు ఉన్నారంట ఇంకా మా అన్నయ్య ఆర్మీ వెళ్ళిపోయాడు కదా తను మాట ఇంకా అందరూ కలిసి వీడియో కాల్ అయితే మాట్లాడుతున్నాం మేము ఇక్కడే ఫాస్ట్గా జాయిన్ అయ్యాము అది మాట ఈరోజు షాపింగ్ ఏమేమి చేశానో అనేది నేను ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తాను నేను చెప్పలు కూడా తీసుకున్నాను ఇవి ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇదేంటో తెలుసా తర్వాత చెప్ప షుగర్ కేన్ జ్యూస్ తాగడానికి ఆగాను ఫస్ట్ టైం మీరే ఆశ్చర్యపోతారు పానీపూరి తినలేదు మా మమ్మీ తాగరు ఎందుకు అంటే టీ తాగారు కాబట్టి ఈ స్ట్రీట్ షాపింగ్ దగ్గర ఇవి ఉంటాయి కదా వింటర్ కోసం ఇవితే తీసుకున్నా ఏ కలర్ పింక్ కాదు వైట్ మమ్మీ అటువైపు ఉంది నేనేమో ఇటు వచ్చాను దాటుకుంటూ మళ్ళీ ఇంటికైతే వచ్చేసాను నేను మమ్మీ అయితే చాట్ తీసుకుని వచ్చింది షాప్కి వెళ్ళి పెద్దమ్మ నేను అక్క మా నలుగురు కలిసి తినేసాము
ఇప్పుడు డిన్నర్ టైంకి ఇంకా వెళ్ళిపోతాము అన్నసరికి ఇంక పెద్దమ్మ వండేస్తున్నా, కొంచెం తినేసి వెళ్ళిపోండి అంటే తినేసాము. అప్పటికే హెవీగా ఉండింది కాబట్టి కొంచెం రైస్ అయితే తినేసి ఇంటికైతే వచ్చేసాము. నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నా ఈరోజు, అవే మీతో షేర్ చేసుకుంటా. వ్లాగ్ అంత పర్ఫెక్ట్గా అవ్వలేదు, ఐ నో దాట్. ఎందుకు అంటే నేను ఆ షాపింగ్ చేయాలా లేదంటే అంటే వ్లాగ్ తీయాలా అన్నట్టుగా అలా అయిపోయిందన్నమాట. కొన్ని క్లిప్పింగ్స్ తీసి కొన్ని క్లిప్పింగ్స్ తీయకుండా అలా వదిలేసాను. మరి ఏమనుకోకుండా చూసేసారని అనుకున్నా. ఇప్పుడైతే మీకు ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తా, ఓకేనా? హెయిర్ అంతా గలీజ్ అయిపోయింది, బట్ అడ్జస్ట్ అయిపోండి. ఇప్పుడు చూపిస్తా. నా ఫస్ట్ క్యూట్ థింగ్, ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కదా, అందుకొనేసి ఇది తీసుకున్నాను. నేను ఆన్లైన్లోని కొన్ని క్లోత్స్ ఆర్డర్ పెట్టా, కొన్ని కాదు చాలానే పెట్టాను. సో అవి వచ్చేసాక డెలివరీ అయిపోయాక అవి హాల్ వీడియో నేను చేస్తాను, ఏమేమి తీసుకున్నాను అనేది. తీసుకున్నాను, బాగుందా? ఆఫీస్కి కూడా పట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నా, ఎందుకంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైంకి 6 o'clockకి ఫుల్ హవా వచ్చేస్తుంది కాబట్టి. సో ఇంకా వింటర్ సీజన్ కాబట్టి యూజ్ అవుతుందని తీసుకున్నాను. పూర్ణ మార్కెట్లోనే స్ట్రీట్ షాపింగ్ అనేది ఉంటుందన్నమాట, జగదంపట్టు పూర్ణ మార్కెట్ వైజాగ్లోనైతే. సో అక్కడే నేనైతే తీసుకున్నాను. దీని కాస్ట్ 100 రూపీస్. నేనేంటో ఎప్పుడు బార్గెన్ చేస్తాను, కానీ ఈరోజు బార్గెన్ చేసే అంత ఛాన్స్ లేదు ఎక్కడ. సో ఇదైతే 100 చెప్పారు, తీసేసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ తీసుకున్నాను నేను, అవి అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ హూప్స్ తీసుకున్నాను, బాగున్నాయి కదా. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇయర్ రింగ్స్ అన్నీ కూడా 50 రూపీస్ అన్నమాట. అన్ని దాని మీదకి ఇవే పెట్టేసుకుంటామా, ఇంత పెద్దవి ఉన్నాయి ఏంటి అనుకోవద్దు, కానీ డ్రెస్సెస్ని బట్టి. దాంతోపాటు నెక్స్ట్ ఇవి ప్లెయిన్ హూప్స్ ఉంటాయి కదా, ఇవి ఒకటి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి చాలా బాగా అనిపించాయి నాకు, గోల్డెన్ కలర్లో వచ్చాయి అనమాట, తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి అన్నమాట. ఫ్రాక్స్ జీన్స్ వేసుకున్నప్పుడు మంచిగా సెట్ అవుతాయని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చాలా క్యూట్ ఉన్నాయి. ఇవి కుర్తీస్ మీదకి అలాంటి వాటి మీదకి బాగుంటాయి అన్నమాట. ఇవిగా ఉన్నాయి, ఇవైతే ఇట్లా హ్యాంగింగ్స్ సింపుల్గా అనిపిస్తాయి అని చెప్పేసి తీసుకున్నాను. కుర్తీస్ వేసుకొని ప్యాంట్ జీన్స్ వేసుకొని ఇలాంటివి పెట్టుకుంటే సూపర్గా ఉంటాయి. ఇలాంటి ఒక హెయిర్ స్టైల్లో చాలా ముద్దుగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి రోజ్ గోల్డ్ కలర్ వచ్చాయి. అంటే నేను ప్యాటర్న్స్ వేరు కలర్స్ వేరు అన్నట్టుగా ఇవి తీసుకున్నాను. టెక్స్చర్ అంటే మూడు ఒకలాంటివి, కానీ ఇది రోజ్ గోల్డ్, ఇది కొంచెం షేప్ మారి సిల్వర్, ఇది వచ్చేసి గోల్డ్ కలర్ తోటి బాగున్నాయి కదా. నాకేమో ఈ మధ్య ఇట్లా సింపుల్వి ఉన్నవి నచ్చుతున్నాయి. సో అందుకోసమే ఇవి ఒక పెయిర్ అయితే నేను తీసుకున్నాను. అయిపోయింది. ఎన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను? 1 2 3 4 5 6. ఈరోజు చైన్ తీసుకున్నా. నేను ఎప్పుడు ఇలాంటి చైన్స్ వేసుకోను, నా దగ్గర ఓన్లీ నేమ్ ప్లేట్ చైన్ ఉంటుంది కదా, అది ఒక్కటే నా ఫేవరెట్. తర్వాత మిగతా డైలీ వేర్కి అయితే గోల్డ్ వే వేసుకుంటాను అనమాట. కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. 50 రూపీస్ అన్నాను, బాగుంటాయి పాప ఫ్రాక్స్ మీద అని చెప్పేసి మమ్మీ అనింది. ఇంకా నేను తీసేసుకున్నాను అనమాట. క్లిప్ ఒకటి తీసుకున్నా, క్లచ్. ఇది వచ్చేసి 20 రూపీస్. హెయిర్ చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నట్టుగా ఇది తీసుకున్నా. పెద్దగా ఏం కొనుక్కోలేదు, ఏమో సరదాగా అలా వెళ్ళాలనిపించింది, ఈరోజు వెళ్ళిపోయామన్నమాట. నెక్స్ట్ అయితే చెప్పల్ ఒకటి తీసుకున్నా. మీలో ఎంతమందికి స్ట్రీట్ షాపింగ్ ఇష్టమో కమెంట్ సెక్షన్లోని షేర్ చేయండి. నాకైతే మస్తు ఇష్టము. నా ఛానల్లో ఉన్న వాళ్ళు కూడా 16 to 24 ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు అనమాట. సో వాళ్ళందరూ కూడా అక్క స్ట్రీట్ షాపింగ్ చేయక్క అలాంటి వీడియోస్ పెట్టు అంటున్నారు, కానీ పర్ఫెక్ట్గా చేయడానికి ఎప్పుడూ టైం కుదరట్లేదు. నేను మళ్ళీ జనవరిలో చేస్తాను, అప్పుడు కూడా మీకు ఇంకా బాగా మంచిగా క్లియర్గా చూపిస్తాను. ఈసారికి అయితే ఈ వీడియోతో అడ్జస్ట్ అవ్వాలి మీరు. ఇవైతే నేను చెప్పాలి తీసుకున్నాను అనమాట. ఎంత కాస్ట్ అనుకుంటున్నారు? స్ట్రీట్ షాపింగ్లో ఎంత ఉంటాయి చెప్పండి, 150 రూపీస్ ఓన్లీ. సో బాగున్నాయి అనిపించింది. సో ఇదొకటి తీసుకున్నాను. మమ్మీ నేను కలిసి జూడియోకి కూడా వెళ్ళాము. నేను అక్కడ కూడా వీడియో క్యాప్చర్ చేయలేదు. అసలు వ్లాగ్ ఎందుకు చేస్తున్నావు అని అనుకోవద్దు, బట్ నేను వెళ్ళా, ఏం కొన్నా అదే మీకు చూపిస్తున్నా అంతే. ఇది వచ్చేసి టాప్ కుర్తీ తీసుకున్నాం అనమాట. మమ్మీకి ఇదైతే చాలా నచ్చింది. M సైజు మమ్మీకి ఒక కుర్తా. ఏ కలర్ ఇది? నేవీ బ్లూ కలర్. మేబీ మీకు బ్లాక్ అని కనిపిస్తూ ఉండొచ్చు, కానీ బ్లాక్ నేవీ బ్లూ ఆ షేడ్లోనే వచ్చింది. సో దీని కాస్ట్ 499. ఈ కుర్తీ వచ్చేసి 499. మా మమ్మీకి చాలా నచ్చిందని ఇంకా ఏమైనా చూడు అని చెప్పా, కానీ
వద్దు ఒకటి చాలు అనింది. తర్వాత ఇంకా జూడియోలోనే ఈ సాక్స్ కూడా నేను తీసుకున్నాను. ఎంత 49 రూపీస్ అన్నమాట. తర్వాత మేము చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడైతే నేను ఇవి తీసుకున్నాను. ఇవి వచ్చేసి ప్లాజోస్ అన్నమాట. ప్లాజోస్ అమ్మ ఎక్కువ యూజ్ చేస్తారు. వైట్ కలర్ ఒకటి, ఇది గోల్డ్ కలర్, ఇంకా ఇది వచ్చేసి బ్లాక్ కలర్. సో ఈ 3 ప్లాజోస్ అయితే మేము తీసుకున్నాం అనమాట. ఇంతే మేము ఈరోజు తీసుకున్న ఐటమ్స్ అన్నమాట. సో ఈరోజు బ్లాగ్ ఇంతటితోనే ఆపేస్తున్నా. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మంచిగా సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. కీప్ లవింగ్. బాయ్ బాయ్.